హలో ఆల్, మీరు నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఈ ఛానల్లో స్టాక్ మార్కెట్కి సంబంధించిన డేటా అంతా ఉంటుంది. మనము స్టాక్ మార్కెట్లో ఎలా నేర్చుకోవాలి, ఎలా ట్రైన్ అవ్వాలి, నెక్స్ట్ ఆపర్చునిటీ హంటింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ మన ప్రాక్టీస్ ఎలా చేయాలి, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ కానీ స్కాల్పింగ్ కానీ ఇంట్రాడే కానీ సో అన్నిటి గురించి మన డేటా అనేది ఈ ఛానల్లో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఫినాన్షియల్ నా గోల్ ఏంటంటే 2 yearsలో మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది రావాలి. ఓకే, సో ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం 2 years నా గోల్ అనమాట. సో దానికోసం నేను ట్రై చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్, మీకు కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం మీరు ట్రై చేస్తున్నట్లయితే కనుక ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. అందరం కలిసి ఫినాన్షియల్ ఫ్రీడమ్ని పొందుదాం. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి బేసిక్స్ టు అడ్వాన్స్ టోటల్ అన్నీ కలిపి నేర్చుకుందాం. అండ్ మనకి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్పాలనుకుంటే, ఒకవేళ ఫాల్ పడుతుంది అనుకోండి, పెద్ద ఫాల్ పడుతుంది. సో ఎంత పెద్ద ఫాల్నైనా ఆపగల శక్తి ఈ సపోర్ట్స్కి ఉంటుంది. ఓకే, ఒకవేళ ర్యాలీ, చాలా మంచి ర్యాలీ ఉంది, ర్యాలీ అంటే పరుగులు తీస్తూ ఉంది, మూమెంటంలో ఉంది స్టాక్. సో ఎంత పెద్ద ర్యాలీనైనా ఆపగల శక్తి రెసిస్టెన్స్కి ఉంటుంది. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్స్. అండ్ ప్రాక్టీస్ మనం ఎంత నేర్చుకున్నా, మనం ఎప్పుడు చెప్పుకునేదే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్యాక్ టెస్టింగ్ చేయండి, ప్రీవియస్ డేటా మీద మొత్తం బ్యాక్ టెస్ట్ చేయండి, అసలు ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది. సో బేసిక్స్ నుంచి నేర్చుకుందాము. ఓకే, సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఫస్ట్ ఒక డ్రాయింగ్ రూపంలో చెప్తాను, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనం ప్రైస్ మీద లైవ్లో మనం అనాలిసిస్ చేద్దాం, నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది నా ఇప్పుడు నాకు ఒక హౌస్ ఉంది. సో ఈ హౌస్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర నేను జస్ట్ స్టాండ్ అయి ఉన్నాను, జస్ట్ ఇక్కడ నుంచున్నా, గ్రౌండ్ ఫ్లోర్ మీద నుంచున్నాను. ఓకే, పిక్టోరియల్ ఫామ్లో చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఒక హౌస్ ఉంది, 2 floor బిల్డింగ్. సో ఈ 2 floor బిల్డింగ్లో ఫస్ట్ నేను గ్రౌండ్ ఫ్లోర్లో నుంచున్నా. ఓకే, సో నేను ఇప్పుడు ఎక్కడ స్టాండ్ అయి ఉన్నాను? గ్రౌండ్ ఫ్లోర్ మీద, అంటే నేల మీద, రైట్? సో నుంచున్నప్పుడు ఈ ఫ్లోర్ని నేను దేనిని సపోర్ట్ చేసుకొని నుంచున్నాను? ఫ్లోర్ మీద నేను ఫ్లోర్ని సపోర్ట్ చేసుకొని నేను స్టాండ్ అయ్యాను. ఓకే, సో కాబట్టి ఈ గ్రౌండ్ ఫ్లోర్, ఈ బ్లూ కలర్ అనేది నాకు సపోర్ట్. ఓకే, సో ఇప్పుడు నేను పైకి తిరిగి చూస్తే నాకు ఇక్కడ పైన ఏం కనిపిస్తుంది? సో ఇప్పుడు నేను పైకి తిరిగి చూస్తే నాకు ఫస్ట్ ఫ్లోర్ యొక్క సీలింగ్ కనిపిస్తుంది, రైట్? సో ఆ సీలింగ్ అనేది నాకు రెసిస్ట్ చేస్తుంది నాకు. ఓకే, అంటే నాకు ఎండ నుంచి, వాన నుంచి అన్నిటినీ నాకు కాపాడుతుంది. ఓకే, కాబట్టి అది నాకు రెసిస్టెన్స్, ఫస్ట్ ఫ్లోర్. సో అలానే ఈ పిక్చర్ లో చూస్తే ఈ బ్లూ లైన్ అనేది మనకి సపోర్ట్, అంటే మన గ్రౌండ్ ఫ్లోర్. సో మనకి పైకి తిరిగి చూస్తే ఫస్ట్ ఫ్లోర్ కనిపిస్తుంది, ఆ ఫస్ట్ ఫ్లోరే ఈ గ్రీన్ లైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది అని అంటే, నేను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి స్టెప్స్ కట్టుకుంటాను కదా. సో ఈ స్టెప్స్ ఎక్కి నేను పైకి వెళ్ళి ఈ ఫస్ట్ ఫ్లోర్ కి ఎక్కాను. సో ఇప్పుడు నేను ఎక్కడుంటాను? ఫస్ట్ ఫ్లోర్ దగ్గర నిలబడ్డాను. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ దగ్గర నిలబడ్డాను నేను. సో ఫస్ట్ ఫ్లోర్ మీద నుంచున్నాను కాబట్టి ఇప్పుడు నాకు సపోర్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఫ్లోర్ నా సపోర్ట్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నా సపోర్ట్ అవుతుంది. ఓకే, దీని తరువాత నా రెసిస్టెన్స్ ఏమవుతుంది?
ఈ ఫస్ట్ ఫ్లోర్ కి పైన ఉన్న సీలింగ్ అంటే సెకండ్ ఫ్లోర్ అనేది ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. అంటే పైకి తిరిగి చూస్తే సెకండ్ ఫ్లోర్ సీలింగ్ కనిపిస్తుంది. సో ఈ సీలింగ్ అనేది ఇప్పుడు నాకు రెసిస్టెన్స్. సపోర్ట్ ఏంటి? ఫస్ట్ ఫ్లోర్ అనేది నాకు సపోర్ట్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను స్టెప్స్ ఎక్కి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను అనుకోండి. ఓకే, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి పైకి వెళ్ళాను అనుకోండి. ఈ సెకండ్ ఫ్లోర్ మీద నిలబడతాను కదా, అప్పుడు సెకండ్ ఫ్లోర్ నాకు సపోర్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో థర్డ్ ఫ్లోర్ సీలింగ్ అనేది నాకు రెసిస్టెన్స్ అవుతుంది. మీకు అర్థమైంది కదా? సో సింపుల్ గా మనము ట్రేడింగ్ లో కూడా ఇప్పుడు మనము ఇక్కడ నేను పర్సన్ అంటే నేను అనే ఒక ఇమేజ్ డ్రా చేశాను కదా, ఈ ఇమేజ్ నేను అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ లో చూపించాను. ఇక్కడ ట్రేడింగ్ మన చార్ట్కి వచ్చేసరికి ఈ ఇమేజ్ ప్లేస్ లో మనిషి ప్లేస్ లో ప్రైస్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ మీద అంటే మనము ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తాం కదా, ఈ ట్రెండ్ లైన్స్ ఆర్ నథింగ్ బట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్. ఓకే, సో ఈ లైన్ అనేది ప్రైస్ కంటే కిందనుంది అని అంటే దాన్ని సపోర్ట్ ట్రెండ్ లైన్ అనొచ్చు. ఓకే, ప్రైస్ ఉంది, ప్రైస్ కంటే ఆ లైన్ పైన ఉంది అని అంటే అది రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, క్లియర్? ఇప్పుడు అర్థమైంది కదా? ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది గ్రౌండ్, ఇది నేను గ్రౌండ్ లో నుంచున్నాను కాబట్టి గ్రౌండ్ లో సపోర్ట్ తీసుకుని నుంచున్నాను కాబట్టి సపోర్ట్. నాకంటే పైన ఉన్నది నాకు రెసిస్ట్ చేస్తుంది కదా, సో దాన్ని రెసిస్టెన్స్ అంటారు. సో మళ్ళీ నేను పైకి వెళ్ళి నుంచుంటే ఇక్కడ నాకు ఇంతకుముందు నాకు యాడ్ చేసిన రెసిస్టెన్స్ ఇప్పుడు నాకు సపోర్ట్ గా కన్వర్ట్ అయింది. సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్ అంటారు, సారీ రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు సపోర్ట్ గా కన్వర్ట్ అయింది. ఇంతకు ముందు ఏంటి? ఇది నాకు రెసిస్టెన్స్ కదా, రెసిస్టెన్స్ గా యాడ్ చేసింది. సో ఇంతకు ముందు నాకు సపోర్ట్ ఏంటి? ఇది. ఓకే, సో ఇప్పుడు నేను పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచున్నా. సో ఇంతకు ముందు రెసిస్టెన్స్ గా యాడ్ చేసిన లైన్ ఇప్పుడు నాకు సపోర్ట్ గా కన్వర్ట్ అయింది. సపోర్ట్. సో ఇక్కడ నేను కలర్ మారుస్తున్నా. సో ఇది చూడండి, ఇక్కడ ఇంతకు ముందు రెసిస్టెన్స్ గా యాడ్ చేసిన లైన్ ఇప్పుడు నాకు సపోర్ట్ గా కన్వర్ట్ అయింది. ఓకే, సో సపోర్ట్ అనేది బ్లూ కలర్ లో పెట్టుకుందాం, రెసిస్టెన్స్ అనేది రెడ్ కలర్ లో పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు నాకు సపోర్ట్ గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు నాకు రెసిస్టెన్స్ ఏంటి? ఈ పార్ట్ లో పైనున్న ఫ్లోర్ యొక్క సీలింగ్ అనేది నాకు రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ పైకి వెళ్ళి నుంచుంటే అంతకు ముందు యాడ్ చేసిన రెసిస్టెన్స్ గా యాడ్ చేసిన పాయింట్ నేను పైకి వెళ్ళగానే అది నాకు సపోర్ట్ గా మారిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ప్రైస్ లో మాట్లాడుకుందాం, ప్రైస్ చూసి మాట్లాడుకుందాం. ఓకే, యా, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చార్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు హైయర్ టైం ఫ్రేమ్ నుంచి మీరు అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను నేను. ఓకే, యాంగులర్ ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు ప్రైస్ ఎక్కడుంది? ఇంతకుముందు మనం ఏమనుకున్నాము, మనము నుంచున్నది మనకి సపోర్ట్, అంటే మనకంటే కిందనున్న పార్ట్ సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది, మనకంటే పైన ఏదైతే ఉందో అది మనకు రెసిస్టెన్స్. సో ఇప్పుడు మన ప్లేస్ లో ఇక్కడ ప్రైస్ ఉంది. ఓకే, ఈ ప్రైస్ చార్ట్, ఈ క్యాండిల్స్ చూడండి, క్యాండిల్స్ లైన్ కంటే కిందనున్నాయా పైన ఉన్నాయా? కిందనున్నాయి కాబట్టి సో ఆ ప్రైస్ పైకి చూడగానే లైన్ కనిపిస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ లైన్ అనేది మీకు రెసిస్టెన్స్ గా యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్ లో మీకు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసాం. ఓకే, ఈ లైన్ ఏమంటారు? సపోర్ట్ లైన్ అంటాం. ఎందుకు అని అంటే ప్రైస్ పైన ఉంది, లైన్ కింద నుండి కాబట్టి ఈ లైన్ ని మనం సపోర్ట్ ట్రెండ్ లైన్ ఆర్ సపోర్ట్ లైన్ అనొచ్చు. ఓకే, సపోర్ట్, దిస్ ఇస్ కాల్డ్ సపోర్ట్. ఇది రెసిస్టెన్స్. ఓకే, యా, సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్. సపోర్ట్ రెసిస్టెన్స్ గా ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది?
రెసిస్టెన్స్ సపోర్ట్ గా ఎప్పుడు కన్వర్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదా, సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్ అని. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేశా. ఇక్కడ ఎన్ని పాయింట్స్ టచ్ చేశాను? 1 2 3 పాయింట్స్ టచ్ చేశాను. ఓకే, ఈ 3 పాయింట్స్ వరకు, ఈ పర్టికులర్ ఏరియా వరకు ఈ లైన్ అనేది రెసిస్టెన్స్ గా యాడ్ చేసింది. ఇదంతా రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్. ఓకే, సో ఎప్పుడైతే ప్రైస్ క్రాస్ చేసి ఈ లైన్ ని క్రాస్ చేసి పైకి వెళ్తుందో, ఈ లైన్ ని క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ లైన్, ఈ పర్టికులర్ పార్ట్ నుంచి ఈ లైన్ అనేది సపోర్ట్ గా మారిపోతుంది. బికాస్ ప్రైస్ పైన ఉంది, లైన్ కిందనుంది. సో ఇక్కడ ఏంటి, రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్. ఇక్కడ రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్. ఎందుకంటే ఈ లైన్ ఇప్పుడు సపోర్ట్ గా కన్వర్ట్ అయింది. ఒకవేళ మేబీ ఫ్యూచర్ లో ప్రైస్ ఏమైనా వచ్చి ఈ లైన్ ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, మేబీ. ఓకే, ఎగ్జాంపుల్ ఇంకా వేరే ఇంకేమైనా చూద్దాం. నిఫ్టీ ఈ లైన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎన్ని టైమ్స్ టచ్ అయింది. ఇక్కడ 1 2 3 టైమ్స్ టచ్ అయింది. ఓకే, సో ఈ లైన్ ఏమవుతుంది, ఇప్పుడు ప్రైస్ పైన ఉంది, లైన్ కింద ఉంది కదా, సో కాబట్టి ఇది సపోర్ట్ ట్రెండ్ లైన్ అవుతుంది. ఓకే, టాప్స్ కనెక్ట్ చేస్తే ఈ టాప్స్ టూ టాప్స్ కనెక్ట్ చేశాను. ఇది ఇక్కడ వరకు, ఈ 2 పాయింట్స్ వరకు ఇది రెసిస్టెన్స్. ఎప్పుడైతే ప్రైస్ ఈ లైన్ ని క్రాస్ చేసి పైకి వెళుతుందో ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ గా మారిపోతుంది. ప్రైస్ పైకి వెళ్ళింది కదా, మళ్ళీ కిందకు వచ్చి సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వచ్చి సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ కిందకి బ్రేక్ డౌన్ చేసింది. ఓకే, సో ఇలా సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్ అవుతుంది. సమ్ టైమ్స్ రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్ అవుతుంది. ఓకే, సపోర్ట్ రెసిస్టెన్స్ గా కన్వర్ట్ అవ్వచ్చు, రెసిస్టెన్స్ సపోర్ట్ గా కన్వర్ట్ అవ్వచ్చు. ఆ ప్రైస్ మూమెంట్ ని బట్టి, ప్రైస్ ఎక్కడుంది ఏంటి అనే దాన్ని బట్టి. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా నేను చెప్పాను కదా ఎందుకు పవర్ఫుల్ అనేది. ఇక్కడ చూద్దాం, చూడండి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా పవర్ఫుల్ అని. ఎంత పెద్ద ఫాల్ నైనా ఆపగల శక్తి ఈ సపోర్ట్ కు ఉంటుంది. ఎంత పెద్ద ర్యాలీనైనా ఆపగల శక్తి రెసిస్టెన్స్ కు ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 టైమ్స్ టచ్ అయింది. సో ఈ పర్టికులర్ ఏరియా వరకు ఈ లైన్ అనేది ఏమవుతుంది, ఈ పర్టికులర్ ఏరియా వరకు ఈ లైన్ అనేది రెసిస్టెన్స్ అవుతుంది, రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్. ఓకే, ఎప్పుడైతే ప్రైస్ బ్రేక్ చేసి పైకి వెళుతుందో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి, ఈ లైన్ నుంచి ఇదంతా సపోర్ట్ గా మారిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ ప్రైస్ చాలా మంచి ర్యాలీ చేసింది కదా. సో ఈ ఏరియాలో చూడండి ప్రైస్ చాలా మంచిగా పైకి వెళ్ళింది. ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఇది ఫాల్ అయ్యిందనంటే ఎక్కడి వరకు రావచ్చు అని అంటే ఈ పర్టికులర్ మేజర్ రెసిస్టెన్స్లు సపోర్ట్లు చూసుకొని అక్కడి వరకు రావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ పైన ఉంది కాబట్టి ఒకవేళ కిందన పడితే సపోర్ట్ తీసుకోవాలి, ఎక్కడికైనా వచ్చి సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి పైకి స్టార్ట్ అవ్వాలి. సో ఇది ఒక సపోర్ట్ ట్రెండ్ లైన్ కదా. ఇప్పుడు చూడండి ప్రైస్ ఫాల్ అయింది, ఇంత పెద్ద ర్యాలీ చేసిన తర్వాత ప్రైస్ ఫాల్ అవడం స్టార్ట్ అయింది. వెనక బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది, సో సారీ. సో ఇంత పెద్ద ఫాల్ ని ఇది ఆపిందా లేదా, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఇదే పాయింట్ దగ్గరకు వచ్చి ఇక్కడి నుంచి ఆగి ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. సో ఎంత పెద్ద ఫాల్ నైనా ఇది ఆపగలదు. ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ లో అంటే దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే, సో కొంతమంది ఏం చేస్తారు, ఈ బేరిష్ ట్రేడ్ లో ఉంటారు కదా, ఈ బేరిష్ ట్రేడ్ లో ఉన్న వాళ్ళందరూ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్స్ చేసేసుకుంటారు. అదొక పాయింట్. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి.
సో అలాంటి రీజన్స్ వలన సో ఇక్కడ ఎగ్జాక్ట్గా దాన్ని టచ్ చేయగానే అక్కడి నుంచి బౌన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దీని తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి టచ్ చేయగానే మళ్ళీ దాని తర్వాత ఫ్యూచర్ లో కూడా ఈ పాయింట్ కి వచ్చి ఇక్కడ టచ్ చేసింది. సో మళ్ళీ ఇది కోవిడ్ ఫాలో. సో అలా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కి మేజర్ సపోర్ట్ మేజర్ రెసిస్టెన్స్ అని మనము అనుకోవచ్చు. బికాజ్ ఎందుకనంటే సపోర్ట్ కి నార్మల్ సపోర్ట్ కి అండ్ మేజర్ సపోర్ట్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. 1 2 3 టైమ్స్ టచ్ చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సపోర్ట్ రెసిస్టెన్స్ కదా. సో ఇక్కడ మళ్ళీ టచ్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ బ్రేక్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ లైన్ అనేది మనకి సపోర్ట్ గా మారిపోతుంది. మళ్ళీ వచ్చి ఇదే లైన్ ని సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి టచ్ చేసి మళ్ళీ పైకి స్టార్ట్ అయిపోతుంది చూడండి. సమ్ టైమ్స్ ఇలా టచ్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ పైకి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇలా. సో డిఫరెన్స్ ఏంటి అని అంటే మేజర్ సపోర్ట్ కి నార్మల్ సపోర్ట్ కి, మేజర్ రెసిస్టెన్స్ కి నార్మల్ రెసిస్టెన్స్ కి ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డవ్ థియరీ, మీకు చార్ల్స్ డవ్ అనే ఒక ట్రేడర్ ఆర్ సైంటిస్ట్ డవ్ థియరీని కనిపెట్టాడు. అంటే అతను చెప్పిన దాని ప్రకారము మార్కెట్ ఎప్పుడు ఒకటే డైరెక్షన్ లో వెళ్ళదు, డైరెక్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది, అండ్ ఆ వెళ్ళే డైరెక్షన్ కూడా ఒక పర్టికులర్ స్ట్రక్చర్ లో వెళ్తుంది అని అతను కనిపెట్టాడు. దాన్ని డవ్ థియరీ అంటారు. ఎప్పుడైనా మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు స్ట్రైట్ గా వెళ్ళదు, ఒక స్ట్రక్చర్ ని ఫాలో అవుతుంది. కొంచెం పైకి వెళ్ళి కొంచెం కిందకి పడి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ రిట్రేస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ రిట్రేస్ అయ్యి అలా ఒక స్ట్రక్చర్ లో వెళ్తుంది. సో ఇలా ఇక్కడ మేజర్ స్ట్రక్చర్ ఏంటి, ఇక్కడ మేజర్ స్వింగ్ ఏంటి, ఇక్కడ మన మేజర్ మూమెంట్ అనేది బుల్లిష్ అప్ ట్రెండ్. సో ఈ అప్ ట్రెండ్ లో దీన్ని మనము ఇక్కడ చూడండి, కొంచెం ఇక్కడ నుంచి ఈ లో పార్ట్ అంటే హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ డవ్ థియరీ ప్రకారం కొంతమంది హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అంటారు, కొంతమంది హయ్యర్ టాప్స్ అండ్ హయ్యర్ బాటమ్స్ అంటారు. ఓకే, సో డవ్ థియరీ ప్రకారము ఇది లో దగ్గర నుంచి అంటే ఒక పర్టికులర్ లో దగ్గర నుంచి ప్రైస్ అనేది స్టార్ట్ అయ్యి ఒక పర్టికులర్ హై చేస్తుంది. హై చేసి మళ్ళీ కొంచెం డౌన్ అవుతుంది, కొంచెం కిందకు వస్తుంది. ఓకే, కొంచెం కిందకు వచ్చినప్పుడు ఇక్కడ లోస్ తో హైస్ తో కంపేర్ చేయండి. ఓకే, కంపేర్ టు ప్రీవియస్ లో ఉంది కదా, ఆ లో నుంచి ప్రెసెంట్ లో అనేది ఎక్కడుంది, హైలో ఉంది, కొంచెం పైన ఉంది కదా. సో అందుకే దీన్ని హయ్యర్ లో అంటాము. ఇది లో కదా, లో పాయింట్, సో హయ్యర్ లో అంటున్నాం. సో ఈ ప్రీవియస్ హై ఉంది కదా, ఆ హై నుంచి ప్రెసెంట్ హై ఎక్కడుంది, సో హైలో ఉంది కదా, హయ్యర్ హై అంటాం. ఓకే, సో ఇది కూడా హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. ఓకే, హయ్యర్ హై. సో ఇలా మార్కెట్ అనేది ఒక స్ట్రక్చర్ ని ఫాలో అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ దాని తర్వాత ఇంకొక డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ చేసుకుంటూ కిందకు వస్తుంది. ఓకే, ఇది ఇలా పైకి వెళ్ళిందో అలానే అది కూడా ఒక స్ట్రక్చర్ లో కిందకు వస్తుంది. దానిలో లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు దీనిలో ఇది పైకి వెళ్ళింది కదా, ఇప్పుడు ఇది ఫస్ట్ అప్ ట్రెండ్ పైకి వెళ్ళినప్పుడు దీనిలో హైస్ ఉన్నాయి చూసారా, ఈ హైస్ కూడా ఒక రెసిస్టెన్సే కదా. ఈ హైస్ కూడా ఒక రెసిస్టెన్సే కదా, ఇది కూడా ఒక రెసిస్టెన్సే, ఇది కూడా ఒక రెసిస్టెన్సే, ఇది కూడా ఒక రెసిస్టెన్సే. ఓకే, ఇప్పుడు నార్మల్ రెసిస్టెన్స్ కి ఈ మేజర్ రెసిస్టెన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే
ఈ యొక్క పర్టికులర్ ట్రెండ్ వెళ్ళేటప్పుడు ఒక హైని చేసి అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇంకొక హై చేసినప్పుడు ఆ హై కూడా ఒక రెసిస్టెన్స్ అవుతుంది. కానీ మేజర్ రెసిస్టెన్స్ ఏంటంటే ఈ టోటల్ ట్రెండ్ ఏదైతే ఉందో, ఈ టోటల్ పర్టికులర్ ట్రెండ్ ఏదైతే ఉందో, ఈ ట్రెండ్ అంతా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆగి అక్కడి నుంచి వేరే డిఫరెంట్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ గా వేరే ట్రెండ్ గా మారింది అని అంటే ఇక్కడ ఈ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్, ఈ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ కదా. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి ఈ ట్రెండ్ అనేది మారిపోయింది కదా. సో ఇదే హైయెస్ట్ పాయింట్, ఇంతకు మించి వేరే హైయెస్ట్ పాయింట్ లేదు. ఈ పాయింట్ తో ఈ ట్రెండ్ ఆగి వేరే ట్రెండ్ గా కన్వర్ట్ అయింది. కాబట్టి ఇది మేజర్ రెసిస్టెన్స్. ఇది కంపేర్ టు నార్మల్ రెసిస్టెన్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా పవర్ఫుల్ రెసిస్టెన్స్ అన్నమాట. ఎప్పుడైతే ఈ డౌన్ ట్రెండ్ కంప్లీట్ చేసి ఒకవేళ ట్రెండ్ అప్ ట్రెండ్ గా మారి పైకి వెళ్ళడం స్టార్ట్ అయ్యింది అంటే ఇక్కడ ఈ ప్రైస్ పైకి వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ రెసిస్టెన్స్, ఈ బ్లాక్ లైన్ రెసిస్టెన్స్, మేజర్ హారిజాంటల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దానిని టచ్ చేయగానే అక్కడి నుంచి ఒక మంచి డౌన్ ఫాల్ అనేది రావచ్చు. లేకపోతే అక్కడ చిన్న ఫాల్ పడవచ్చు, బేరిష్ అవ్వచ్చు. ఓకే, అది మేజర్ ఫాల్ అవ్వచ్చు, లేదంటే చిన్న ఫాల్ అయి ఉండొచ్చు. ఏదైనా ఫాల్ అయితే ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకునంటే అందరికీ తెలుసు, మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుని ట్రేడ్ చేసే వాళ్ళందరికీ తెలుసు, రెసిస్టెన్స్లు సపోర్ట్లు చాలా పవర్ఫుల్. ఆ పర్టికులర్ పాయింట్ వరకు వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. ఫస్ట్ టార్గెట్ వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి. సో మోస్ట్లీ ఈ రెసిస్టెన్స్ ని టచ్ చేయగానే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకుంటారు. కాబట్టి అక్కడి నుంచి చిన్న ఫాల్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మేజర్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ కంటే ఎక్కువ వేరే ట్రెండ్ అనేది ఉండకపోవచ్చు, అదే మేజర్ అయి ఉండొచ్చు. ఓకే, లైక్ వేరే ఏమైనా స్టాక్స్ లో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫిన్సర్వ్, మనం ఆల్రెడీ ఉన్నాం కదా. బజాజ్ ఫిన్సర్వ్ నేను ఈ ట్రెండ్ లైన్స్ తీసేసాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ యాంగులర్ ట్రెండ్ లైన్, మల్టిపుల్ టైమ్స్ టచ్ అయిన యాంగులర్ ట్రెండ్ లైన్ 1 2 3 4 ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ టచ్ అయిన ట్రెండ్ లైన్ ఈ పర్టికులర్ ట్రేడ్ లో ఇక్కడ ఈ పాయింట్ లో బ్రేక్ అయింది కదా, బ్రేక్ చేసి పైకి వెళ్ళింది కదా. ఈ పాయింట్ లో ఓకే, బ్రేక్ చేసిన తర్వాత దీని టార్గెట్ ప్రకారం ఇది చాలా మంచిగా పైకి వెళ్ళాలి కదా. సో ఆల్మోస్ట్ 2400 వరకు దగ్గరగా వెళ్ళి ఉండాలి. కానీ ఇంత మంచి బుల్లిష్ గా వెళ్ళిన స్టాక్ ఈ పాయింట్ తో ఆగి ఇక్కడ ఇంత పెద్ద ఫాల్ ఎందుకు పడింది అనంటే, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇది సైడ్ వేస్ అయింది. 2002 నుంచి 2005 22 నుంచి 25 వరకు ఆల్మోస్ట్ 3 years సైడ్ వేస్. సో ఇంత పెద్ద సైడ్ వేస్ అయ్యి సడన్ గా బ్రేక్అవుట్ అయినప్పుడు మంచి వోలటైల్ గా ఉంటుంది స్టాక్. కాకపోతే ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది, అంతకు ముందు ఆల్ టైమ్ హై మేజర్ రెసిస్టెన్స్ అనేది ఉంది. కాబట్టి అక్కడ అది ఆ ప్రైస్ టచ్ చేయగానే అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం, కానీ అక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర సెల్లర్స్ ఉంటారు ఎక్కువగా, సపోర్ట్ దగ్గర బుల్స్ ఉంటారు. ఓకే, సో ఈ పాయింట్ ని టచ్ చేయగానే అక్కడి నుంచి ప్రైస్ అనేది మంచి ఫాల్ పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ మేజర్ రెసిస్టెన్స్. మేజర్ సపోర్ట్ అన్నా సేమ్ లైక్ అలానే ఉంటుంది. మేజర్ సపోర్ట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో కోవిడ్ ఫాల్ వచ్చినప్పుడు, ఆ కోవిడ్ ఫాల్ వచ్చినప్పుడు ఎక్కడ సపోర్ట్ తీసుకుంటది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోవిడ్ ఫాలే కదా, ఈ ఫాల్ వచ్చినప్పుడు ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో ఈ పర్టికులర్ సపోర్ట్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సపోర్ట్ ని అది కన్సిడర్ చేయలేదు అని అంటే, దాని తర్వాత కింద సపోర్ట్ ఏముంది ఆ సపోర్ట్ ని కన్సిడర్ చేయొచ్చు, దాని కింద ఉన్న సపోర్ట్ ని కన్సిడర్ చేయొచ్చు. అలా ఈ సపోర్ట్ ఇక్కడ ఆపింది చూసారా, కోవిడ్ ఫాల్ ని ఆపగలిగింది. సో ఇలా ఆపగల శక్తి ఆ సపోర్ట్ కుంటుంది. ఓకే, యా ఓకే. ఇప్పుడు అలానే డౌన్ ట్రెండ్ కూడా, డౌన్ ట్రెండ్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఒక స్ట్రక్చర్ లో వస్తుంది.
ఓకే, అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, ఎలా ఫస్ట్ ఇది హై, దీని తర్వాత ఒక లో చేసింది, దీని తర్వాత హైస్ ని హైస్ తో లోస్ ని లోస్ తో కంపేర్ చేయండి. ఈ హైతో కంపేర్ చేస్తే ఈ హై అనేది లోలో ఉంది కాబట్టి లోవర్ హై. సో ఈ లోతో కంపేర్ చేస్తే ఈ లోలో ఉంది, సో లోవర్ లో. సో లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ చేసుకుంటూ వస్తాయి. సో ఇది కూడా ఒక రెసిస్టెన్స్, ఇది కూడా ఒక రెసిస్టెన్స్, ఇది కూడా ఒక రెసిస్టెన్స్, ఇది కూడా ఒక రెసిస్టెన్స్ కదా. సో ఇది ఇక్కడ ఇది ఏంటిది మేజర్ రెసిస్టెన్స్. ఎందుకు అనంటే ప్రీవియస్ ట్రెండ్ అనేది ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఆగి అక్కడి నుంచి పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. అంటే అక్కడి నుంచి చేంజ్ అయింది ట్రెండ్ అనేది. ఓకే, ఇది అప్ ట్రెండ్ నడిచింది, సో అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ గా కన్వర్ట్ అయింది కాబట్టి ఇది మేజర్ రెసిస్టెన్స్. సో మేజర్ సపోర్ట్స్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాల్ ఆపడానికి ఎక్కడ ట్రై చేయొచ్చు? ఈ ప్రీవియస్ సపోర్ట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా సపోర్ట్సే. ఓకే, ఇవి సపోర్ట్స్. ఎందుకంటే ప్రైస్ కింద వచ్చేటప్పుడు ఈ ప్రీవియస్ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మార్క్ చేసుకోవాలి మనం. ఓకే, సో ఇవి సపోర్ట్స్. ఇది మేజర్ సపోర్ట్ అంటే ఏంటి? ఇది అంతకుముందు వేరే ట్రెండ్ ఉంటుంది, ఈ పర్టికులర్ ట్రెండ్ అయితే ఈ పాయింట్ నుంచే స్టార్ట్ అయింది కదా. సో ఇలా కూడా మనం డ్రా చేయొచ్చు. ఓకే, సో ఇన్ని లైన్స్ ఉంటే కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది. సో ఇప్పుడు ప్రైస్ లో చూద్దాం. ఓకే, యా, ఎప్పుడైనా ఒక స్టాక్ ని ఎనాలిసిస్ చేసేటప్పుడు హైయర్ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేయండి. సో ఇది చూడండి, దీనిలో ఈ పర్టికులర్ స్టాక్ లో మనకి మేజర్ రెసిస్టెన్స్ ఏది? ఓకే, ఇది మేజర్ రెసిస్టెన్స్ ఏనా? ఎందుకంటే ఈ అప్ ట్రెండ్ అనేది, ఈ ట్రెండ్ అనేది ఇక్కడితో ఆగి ఇక్కడ నుంచి డౌన్ పడడం స్టార్ట్ అయింది హైయర్ టైం ఫ్రేమ్ లో. సో లోవర్ టైం ఫ్రేమ్ లోకి వచ్చేసరికి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది నార్మల్ రెసిస్టెన్స్, ఇది మేజర్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇక్కడ ప్రైస్ ఇక్కడికి వచ్చి మళ్ళీ దీన్ని రీటెస్ట్ చేసి మళ్ళీ కిందికి స్టార్ట్ అయింది. ఒకవేళ మళ్ళీ కిందని పడితే నెక్స్ట్ సపోర్ట్ ఏముంది? ఇదే కదా, ఇది. నెక్స్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ప్రీవియస్ రెసిస్టెన్స్. ఓకే, యాజ్ ఆఫ్ నో ప్రైస్ అనేది ఈ ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, ఇది ఒక సపోర్ట్. నెక్స్ట్ సపోర్ట్ ఏంటి? ఇది. ఓకే, ఒకవేళ ప్రైస్ వస్తే ఈ పాయింట్ దగ్గర ఆగి ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు, లేదంటే ఈ పాయింట్స్ కి రావచ్చు. ఓకే, ఇలా ఇది మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్. ఓకే, సపోర్ట్ ఎలా అవుతుంది? ఇది సపోర్ట్. ఓకే, సపోర్ట్ ప్రైస్ పైన ఉంది, లైన్ కింద ఉంది అంటే సపోర్ట్ ట్రెండ్ లైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్, ఈ పర్టికులర్ లైన్ దీనికి ఈ ప్రైస్ కి ఏమవుతుంది? ప్రైస్ కింద ఉంది, లైన్ ఈ లైన్ కి పైన ఉంది కదా. సో కాబట్టి ఈ లైన్ అనేది ఈ ప్రైస్ కి రెసిస్టెన్స్. ఒకవేళ ప్రైస్ పైకి వెళ్తే ఈ లైన్ ని టచ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ కిందని పడవచ్చు, లేదంటే అక్కడ నుంచి పైకి బ్రేక్ అవ్వచ్చు, అలా. ఓకే, కమింగ్ టు యాంగులర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇవి కూడా ఓకే చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది చాలా దూరంలో ఉంది, ఇది చాలా దూరంలో ఉంది. ఓకే, ఈ లైన్ కి టచ్ చేస్తే యా, ఇది చూసారా, ఇది యాంగులర్ సపోర్ట్. ఈ రెండు లైన్లు టచ్ చేస్తే ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ఇదే లైన్ దగ్గర ఉంది, ఈ లైన్ ని టచ్ చేసి మేబీ ప్రైస్ పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, యాంగులర్, ఇది ఒక యాంగులర్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్, ఇది సపోర్ట్.
ఒకవేళ ఇది క్రాస్ చేసింది అని అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, యాంగులర్ రెసిస్టెన్స్ అది బ్రేక్అవుట్లో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఆ ట్రెండ్ లైన్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే మన టార్గెట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్లు మన టార్గెట్, నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ టార్గెట్ పెట్టుకుని ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ డౌన్ఫాల్లో ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్కి ట్రేడ్ చేస్తే నెక్స్ట్ వచ్చే సపోర్ట్స్ మన టార్గెట్స్ అవుతాయి. ఓకే, యా ఐ హోప్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసామని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో డౌట్స్ ఉన్నాయి అని అంటే కనుక నాకు పింక్ చేయండి, నేను జస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తాను. యా దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ కాన్సెప్ట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అని అంటే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ అండ్ ఈమెయిల్ లింక్ కింద ఇస్తాను. సో దానిలో నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ వీడియోస్ లెంత్ అయినా సరే కొంచెం పేషెన్స్గా వినడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకనంటే అన్నీ మనకి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఖచ్చితంగా మనం టైం ఇవ్వాలి నేర్చుకోవడానికి. ఓకే, ఫోకస్ ఆన్ స్టడీ, ఫోకస్ ఆన్ నాలెడ్జ్, ఫోకస్ ఆన్ ప్రాసెస్, not on the profits. Thank you. Bye-bye.